హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహి వైబ్స్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ బీరకాయలని పీల్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం. రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న, అండ్ కరివేపాకు, 2 పచ్చిమిర్చి. ఇక్కడ నేను మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటున్నా చూడండి. కొంచెం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి దంచుకోవాలి. నేను ఎప్పుడూ ఫ్రెష్గానే దంచుకుంటా. ఈ మసాలా అనేది మిక్సీలో గ్రైండ్ చేసే కన్నా ఇలా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే ఇప్పుడు మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నా. ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చి వాసన అనేది పోతుంది. ఇందులో మనం ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా అండి. ఇవన్నీ ఆనియన్స్కి తగినట్టు యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ మసాలాలన్నీ ఈ ప్రాన్స్కి అనేవి బాగా పట్టాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలకి తగినంత సాల్ట్ అండ్ చిటికెడు పసుపు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఈ బీరకాయ ముక్కలు, రొయ్యలు, ఈ సాల్ట్ అన్నీ కలిసేలా బాగా కలుపుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని అలా వదిలేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనకి. ఇలా రిలీజ్ అవ్వడం వల్ల ఈ బీరకాయ ముక్కలు అవన్నీ సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది మనకి పైన బబుల్స్లా రావాలండి. అప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. ముందే యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి అడుగు అంటేస్తుంది, మాడిపోతుంది. సో కారం అనేది నేను ఎప్పుడు లాస్ట్ స్టేజ్లో యాడ్ చేస్తాను. ఈ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మన బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ.